హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరు ఎట్లున్నారు? ముందుగా మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. అందరూ ఆయురారోగ్యాలతోటి హ్యాపీగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఈరోజు తొలి ఏకాదశి పూజ అయిపోయింది. అయితే నేను ఈరోజే సప్త శనివారాల పూజలు మొదలు పెట్టుకున్నానండి. ఈరోజే మొదటి వారం అనమాట. అలాగని పెద్ద హడావుడిగా ఏం చేయట్లేదు. నేను సింపుల్గా నాకు తోచిన విధంగా నేను చేసుకుంటున్నాను. పిండి దీపాలు 7 పెట్టాలి అని అంటారు కదా, నేనైతే 7 పెట్టుకోలేదండి. 2 దీపాలు పెట్టుకున్నాను. ఈ 2 దీపాల్లోనూ దీంట్లో 3 వత్తులు వేసుకున్నాను, దీంట్లో 4 వత్తులు వేసుకున్నాను. 4 వత్తులు వేసేసుకుని ఇలా దీపారాధన చేసుకుని చక్కగా పూజ చేసేసుకున్నాను. ఇదిగోండి, ప్రసాదానికి చరివిడి, వడపప్పు, కొబ్బరికాయ, అలాగే పానకము ఇవి ముఖ్యం కదా. సప్త శనివారాల పూజకి ఇవే ముఖ్యమండి. ఇంకా పిండి వంటలు అవన్నీ మీ ఇష్టం, ఎన్ని చేసుకున్నా ఎవరి ఇష్టాన్ని బట్టి, ఎవరి ఓపికని బట్టి వాళ్ళు చేసుకుంటారు. సో నేనైతే ఈరోజు ఇలా చేసుకున్నాను. ఈరోజు తొలి ఏకాదశి కదండి, ఏకాదశి రోజు ఉపవాసం ఉంటాం అనమాట. భోజనం అయితే చెయ్యము. సో అలా అని అన్ని రకాలు తినకూడదు. అంటే భోజనం చేయమంటే ఈ వరి తినము, అలాగే పప్పు కూడా తినమన్నమాట. ఇది రైస్తో చేసిన చలివిడి కదండి ఇది. ఆ చలివిడి కూడా తినము, వడపప్పు కూడా తినము. ఇవన్నీ దాచుకుని రేపే తింటాము. దీంట్లో కూడా నేను పానకంలోనూ మనం పెప్పర్ వేస్తాం కదండి, పెప్పర్ వేస్తాం కాబట్టి కారంగా ఉంటుంది కాబట్టి ఇది కూడా తీసుకోము. ఈరోజు కొబ్బరి ముక్కలు తినచ్చు. అలానే ఇదిగోండి, ఇది కూడా ఇవాళ ఏకాదశి కాబట్టి ముఖ్యంగా శ్రీమన్నారాయణకి చేయాల్సిన ప్రసాదం అనమాట. పేల పిండి అంటారనమాట. దీన్ని జొన్నలు వేయించేసి పేలాల్లాగా వేయించేసి దాంతో చేసిన ప్రసాదం అనమాట. కొంచెం బెల్లము, జొన్న పేలాలు కలిపి మిక్సీలో వేసుకుంటే ఇలా పౌడర్ లాగా అవుతుందన్నమాట. ఇదే ఈరోజు ప్రసాదం అనమాట. ఈరోజు ఇది తినచ్చు. ఇవన్నీ కూడా ముట్టుకోవడానికి వీల్లేదు. మరి ముఖ్యంగా ఇంకొకటి చెప్తున్నాను మీకు. ఈ పిండి దీపాలకి బొట్లు పెట్టేస్తారు కదా, మొత్తం చుట్టూ నామాలు పెట్టేసి బొట్లు పెట్టేసి అన్నీ చేసేస్తారు కదా. అట్లా చుట్టూతా బొట్లు పెట్టేసుకుంటారు. అందంగా చూడడానికి చాలా బాగుంటుంది. తర్వాత ఈ పిండి ప్రమిదలు ఏం చేస్తారు? నాకు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. ఇది మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్లో తెలియజేయండి. నేనేం చేస్తానో తెలుసా? నేను చేసేది కూడా మీకు చెప్పాలి కదా. నేను బొట్లు అవి ఏం పెట్టానండి. దీనికి ఇక్కడ ప్లేట్లు ఉన్నాయండి. దీని కింద ఇత్తడి ప్లేట్లు పెట్టుకున్నాను. స్టీల్ వాటిలో పెట్టకూడదు అనేసి ఇత్తడి ప్లేట్లు పెట్టుకున్నాను. ఎత్తుగా ఉంటుందని చెప్పి ఈ స్టీల్ గిన్నె బోర్లిచి పెట్టుకున్నాను అనమాట. అయితే దీనికి మాత్రమే బొట్టు పెట్టాను. ఇక్కడ చూసారా, ఇత్తడి ప్లేట్లకు మాత్రమే బొట్టు పెట్టుకున్నాను. అలాగా దీనికి తగలకుండా. నేను ఇదంతా ఒత్తులంతా హుతమైపోయిన తర్వాత ఆవునెత్తితోటే వెలిగించుకోవాలండి. ఆవునెత్తితో వెలిగించుకున్న తర్వాత ఇవన్నీ ఒత్తులు బాగా హుతమైపోతాయి కదా. అయిపోయిన తర్వాత అప్పుడు ఇది తినేస్తామన్నమాట. మేము పడేయము. ఎన్ని దీపాలు పెట్టుకుంటే అన్ని దీపాలు తినేస్తాం. దీంట్లో ఈ చలివిడిలోనే ఏం చేశానంటే కొబ్బరి వేశాను, బెల్లం వేశాను. చక్కగా కొబ్బరి, బెల్లము, ఇలాచి మిక్సీలో వేసేసుకుని మనం బియ్యం నానపోసుకుంటాం కదండి. నానపోసుకున్న తర్వాత ఒక 4 గంటలు నానిన తర్వాత, 3 గంటలైనా పర్వాలేదు, నానిన తర్వాత శుభ్రంగా బియ్యాన్ని వడేసేసుకుని మంచిగా మిక్సీ పట్టుకుంటే అరిసెల పిండిలాగా మెత్తగా అవుతుంది. దాన్ని ఒత్తి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అంటే పొడిగా అయిపోకూడదనమాట. అయితే అప్పుడు బెల్లము, కొబ్బరి, ఇలాచి మిక్సీలో వేసేసుకుని మెత్తగా వేసేసుకుని దానికి సరిపడా పిండిని వేసుకుని ఇలా ముద్దలా కలుపుకుంటే చలివిడి అయిపోతుంది. చూసారా, ఈ చలివిడితో చేసిన ఇవేనండి ప్రమిదలు. అలా చేసిన ప్రమిదలే. దీన్ని పడేయాల్సిన అవసరం అస్సలేదు. ఇది ప్రసాదం కదండి, దేవుడికి మనం దీపారాధన చేసుకున్నాము. ఇంత దీపారాధన చేసుకున్న తర్వాత ఆవు నెయ్యి అన్నీ వేసుకుని వెలిగించుకున్నాము. ఇది ఎక్కడో భూమిలో కప్పెట్టేయడమో లేదంటే గోదావరి నదిలో వేసేయడమో అట్లా చేయకుండా చక్కగా మనమే స్వీకరించాలి అన్నమాట. మేమైతే ఇలాగే స్వీకరిస్తాము. మీరేం చేస్తారో నాకు కామెంట్లో తెలియజేయండి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఇంతేనండి, ఈరోజు నేను ఇలా పూజ చేసుకున్నాను. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తొలి ఏకాదశి రోజునే నా పూజ మొదలైందనమాట. 7 శనివారాలు నాకు ఏ ఆటంకము లేకుండా అంతా నిర్విఘ్నంగా సాగిపోవాలని చెప్పి నేను ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను. ఇంతే ఫ్రెండ్స్, ఉంటాను.